6 o'clock and we are starting to Delhi. ఇది ఢిల్లీ వ్యూ. 9కి ఢిల్లీ రీచ్ అయ్యాం. నైట్ నేను వెల్కమ్ బై ఐటీసీలో స్టే చేశాను. ఇది వెల్కమ్ బై ఐటీసీ ద్వారకా. మనం ఇప్పుడు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అమృత్సర్ వెళ్తున్నాం. ఆన్ ద వేలో ఇండియా గేట్ అండ్ ఉగ్రసేన్కి బౌరీ చూడబోతున్నాం. మనం ఇప్పుడు ఇండియా గేట్ దగ్గర ఉన్నాం. ఇది ఉగ్రసేన్కి బౌలి. మనం ఎంత దోలగలం అంటే అసలు ట్రైన్ టైం అయిపోయింది. యాక్చువల్గా మనం ఏమో ఇక్కడ పరిగెడుతున్నాం. ట్రైన్ రీచ్ అయిపోయాం. ఇదే మనకు పోయే వందే భారత్. జస్ట్ నౌ మనం ఇప్పుడే అమృత్సర్ వచ్చాం. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఢిల్లీ నుంచి అమృత్సర్ వచ్చేటప్పటికి. ఇది మనం ఇక్కడ అమృత్సర్లో స్టే చేయబోయే రూమ్ అన్నమాట. దిస్ ఈస్ గుడ్. సో ఇప్పుడే అమృత్సర్లో ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం గోల్డెన్ టెంపుల్కి. ఇదే మనకి ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి ఎంట్రీవే. చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాక్ట్ మార్నింగ్ టైం అయితే 9:30 అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ మనం నైట్ వ్యూ కోసం వద్దాం. మనం హెయిర్ అంతా కవర్ చేసుకోవాలి టెంపుల్కి వెళ్ళే ముందు. అందుకే ఇక్కడ నేను టర్బన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి స్పాట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ టెంపుల్ ప్రొమిసెస్లో ఉన్నాం. అది ఎంట్రీ అటువైపు. సో ఇక్కడ ముందు ఈ స్లిప్పర్స్ అవి తీసుకొని మనం బయలుదేరాలి. ఇది టెంపుల్కి ఎంట్రీ. ఇటువైపు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆర్చ్ దగ్గర నుంచి అక్కడ ఆ ముందు మనం స్లిప్పర్స్ రిమూవ్ చేసి ఇటువైపు నుంచి మనం ఎంట్రీకి వెళ్ళాలి లోపలికి. ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు గుడిలోకి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ ముందు చేతులు కడుక్కున్నాక ఇక్కడ ఇట్లా కాలు కడుక్కోవాలి. కాలు కడుక్కున్నాక మనం ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే మనం ఇక్కడ గోల్డెన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం జలియన్ వాలా బాగ్కి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జలియన్ వాలా బాగ్కి వెళ్దాం. చూసారు కదా, ఇదంతా గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్న మార్కెట్. సో ఇది దాటి అలా స్ట్రైట్ ముందుకెళ్తే అక్కడ మనకి జలియన్ వాలా బాగ్ ఉంటుంది. ఇది జలియన్ వాలా బాగ్. సో మనకి ఇటువైపు నుంచి ఎంట్రీ ఉంది. ఇది జలియన్ వాలా బాగ్ ఎంట్రీ. చాలా నీట్గా డిజైన్ చేశారు. ఇట్ వాజ్ అ గ్రేట్ సైట్. స్క్రీనింగ్ జరుగుతుంది మనకి జలియన్ వాలా బాగ్లో ఏం జరిగింది అన్నది మనకి ఇక్కడ స్క్రీనింగ్ వేస్తున్నారు. గేట్ నెంబర్ 2 గ్యాలరీ 2లోనే మనకి స్క్రీనింగ్ ఉంటుంది. ఇది గ్యాలరీ 4. ఇక్కడ గ్యాలరీ 4లో ఏంటంటే జలియన్ వాలా బాగ్లో మృతి చెందిన అందరి యొక్క హత్యకులు మనకి ఇక్కడ ఇందులో పెట్టారు. చూడండి, ఆశీస్ ఆఫ్ ది షాహిద్ ఉధమ్ సింగ్ బ్రాట్ టు ఇండియా ఆన్ 19 జూలై 1974. అప్పుడు జలియన్ వాలా బాగ్లో జరిగిన మూమెంట్లో వాల్స్కి ఫైర్ చేసింది. ఇక్కడ మీరు ఆ వైట్ మార్క్స్ చూస్తున్నారు కదా, అవన్నీ బుల్లెట్ మార్క్స్ అన్నమాట. దిస్ ఇస్ సో గుడ్. చూసారు ఇక్కడ మొత్తం కథనాలు అండ్ గన్స్ అవి ఉంటాయి ఇక్కడ. ఇది జలియన్ వాలా బాగ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఉండే మార్కెట్ ఇదంతా. సో ఇందాక మనం అమృత్సర్ దగ్గర గోల్డెన్ టెంపుల్ మార్కెట్ చూసాం కదా, సో ఇది జలియన్ వాలా బాగ్ ఎగ్జిట్ దగ్గర ఉన్న మార్కెట్. మనం ఇప్పుడు అమృత్సర్లో ఉన్న ఒక ఫేమస్ లస్సీ షాప్కి వచ్చాం. దీని పేరు జ్ఞాని ది లస్సీ అంటారంట. ఇది ఇక్కడ అమృత్సర్లో ఫేమస్ లస్సీ పాయింట్. మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కొంచెం చూస్తున్నాం కదా, మనం దీన్ని పేడ లస్సీ అంటారు. అంటే అదే మన తింటే ఒక దూదిపేడతో చేసిన లస్సీ. అక్కడ చూస్తున్నారు కదా, ఈ కర్డ్ అంతా వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారు ఈ షాప్లో. సో
సో అక్కడి నుంచి కవర్ తీసుకొని మనకి ఇక్కడ లస్సీ ప్రిపేర్ చేసి అక్కడ మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ పోలీసులు వచ్చి ఆశ్చర్య అయిపోయారు ఏదైనా చూస్తే పార్కింగ్ ప్లేస్లో కాకుండా నాన్ పార్కింగ్లో పెట్టారని చెప్పి వాళ్ళ మీద కేసులు రాశారట. ఇది ఇండియాకి ఫస్ట్ గేట్. పంజాబ్ స్టేట్ వార్ హౌస్ అండ్ మెమోరియల్ మ్యూజియం ఇది. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇది. ఇక్కడ చూసారా వరల్డ్స్ టాలెస్ట్ స్వార్డ్ ఉందంట. మనం ఇక్కడ ఈ పంజాబ్ వార్ మెమోరియల్లో చూస్తే కనుక అన్ని ఓల్డ్ టైప్ ఆఫ్ గన్స్ స్వార్డ్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ లోపల 8 గేట్స్ ఉంటాయి. నీటిలో ఇండియా వార్ హిస్టరీ గురించి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇండియా పాకిస్తాన్ బాగా బార్డర్కి అయితే వెళ్ళబోతున్నాం. మనకిది అటారీ బార్డర్ అంటారు. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. ఇటు నుంచి చాలా లోపలికి వెళ్ళాలి మనం. సో మనం ఇప్పుడే బాగా బార్డర్ దగ్గరికి వచ్చాం అనమాట. మీకు యాక్చువల్గా ఇక్కడ నుంచి అటువైపు చూస్తే ఇండియా ఫ్లాగ్ పాకిస్తాన్ ఫ్లాగ్ రెండు కనపడతాయి. మీకు చూపిస్తాను ఒకసారి. ఇంకా చూడండి ఇటువైపు మనకు కనపడుతుంది కదా, ఇది ఇండియా ఫ్లాగ్, అటు పాకిస్తాన్ ఫ్లాగ్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి లాహోర్ 22 కిలోమీటర్లు. సో ఇది గేట్, మనకి అటువైపు ఎంట్రీ. చాలా లెట్కో. మనకి ఇప్పుడే బాగా రీచ్ అయ్యాం. లోపలికి ఇచ్చాము. కొంచెంసేపట్లో స్టార్ట్ అవుద్ది. ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అండ్ దట్ ఈస్ అవర్ ఇండియా ఫ్లాగ్. మనం గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ చూడడానికి వెళ్తున్నాం. నైట్ వ్యూ చూడడానికి గోల్డెన్ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో నైట్ వ్యూ చూడడానికి వచ్చాం మనం ఇప్పుడు. ద బ్యూటిఫుల్ గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూ. సో డే 2 వీఆర్ కొల్చాలండ్ ఇన్ అమృత్సర్. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని వీ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ డెస్టినేషన్. అండ్ హీ ఈజ్ అవర్ లవ్జిత్ బాయ్, అవర్ ట్రావెల్ గైడ్ ఫర్ పాస్ట్ 2 days. అదే ఇది పన్నీర్ కుల్చా ఇక్కడ ఫేమస్ అంట. సో మనం అమృత్సర్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఫర్ ద నెక్స్ట్ డెస్టినేషన్. థ్యాంక్ యూ సో మచ్ లవ్జిత్ బాయ్. థ్యాంక్ యూ. ఎస్టర్డే నుంచి మనతోనే ఉన్నాడు. మార్నింగ్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ నుంచి మొత్తం ఎవ్రీథింగ్ చూసుకున్నాడు. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ నుంచి మనకి మ్యూజియం కానీ వాగ్బాగ్ బార్డర్ కానీ ఎవ్రీథింగ్ మన లవ్జిత్ బాయ్ కవర్ చేయించాడు మనతోటి. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బాస్, బై, విజిట్ అగైన్. యా, మన నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎప్పుడైనా అమృత్సర్ వస్తే కాల్ చేయండి. సో ఇది అమృత్సర్ ఎయిర్పోర్ట్. మనకి ఎక్కడితో అమృత్సర్ ట్రిప్ ఎండ్ అయింది.